రాజమహేంద్రవరంలోని గవర్నమెంట్ మోడల్ హై స్కూల్ ఫర్ బాయ్స్, దీన్నే ట్రైనింగ్ కాలేజ్ స్కూల్ అంటారు. ఈ స్కూల్లో ఎస్ఎస్సి 92 విద్యార్థులమైన మేము 4 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము ఎస్ఎస్సిలో అత్యున్నత ప్రతిభని కనబరిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఇది 4వ సంవత్సరం. ఈ సంవత్సరం కూడా ఎప్పటిలాగానే మొదటి 3 ర్యాంకర్స్కి ఒక స్టడీ చైరు, ఒక రైటింగ్ ప్యాడు, ఒక పెన్ సెట్టు, ఒక మెమెంటో, గోల్డ్ మెడల్ ఇలా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి సబ్జెక్ట్ వైజ్ టాపర్కి కూడా ఒక మెమెంటో, ఒక పెన్ సెట్టు, ఒక రైటింగ్ ప్యాడు ఇలా ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఈ కార్యక్రమంలో ముందుగా ఎప్పటిలాగే ఈ విద్యార్థులు ఈ స్థాయిలో తీర్చిదిద్దిన ఉపాధ్యాయ బృందం అందరికీ కూడా దుశ్శాలతో సత్కారం చేయడమే జరిగింది. మొట్టమొదటిగా ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి సుజాత గారిని, ఆ తర్వాత ఉపాధ్యాయులందరినీ కూడా దుశ్శాలతో సత్కరించడం అనేది కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత ఈ విద్యార్థులకు ప్రైజ్లు ఇవ్వడం జరిగింది. ఈసారి అత్యధిక మార్కులు 587 మార్కులు 600కి సాధించిన విద్యార్థి చిరంజీవి కుడిపూడి దయాకర్ను ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. అయితే ప్రస్తుతం విద్యార్థులు అందుబాటులో లేకపోవడం వలన ప్రధాన ఉపాధ్యాయుల వారికే ఈ బహుమతులన్నింటినీ కూడా అందజేయడం జరిగింది. అలాగే ఎప్పుడో దగ్గరలో ఉన్న రోజుల్లో ఆ విద్యార్థులను రప్పించి వారికి వారి బహుమతులను అందజేస్తారు ప్రధాన ఉపాధ్యాయుల వారు. ప్రతి సంవత్సరం ఇంచుమించు అదేవిధంగా జరుగుతుంది. ఈ సంవత్సరం అనుకోని కారణాల వల్ల చాలా ఆలస్యమైంది. ఏది ఏమైనప్పటికీ ఈనాడు శ్రీనివాస రామానుజన్ జన్మదినోత్సవమైన మ్యాథమెటిక్స్ డే, గణిత దినోత్సవం నాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్సి 92 విద్యార్థులమైన నేను, అంటే కొప్పల శ్రీనివాస శర్మ అనబడే నేను, అలాగే నందనవనం జయకృష్ణ, మేమిద్దరం నిర్వహించడం జరిగింది. అనివార్య కారణాల వలన మిగిలిన వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు ఎస్ఎస్సి 92 విద్యార్థులు. ఏదేమనిపించి ఈ కార్యక్రమం అయితే ఎంతో ఆనందోత్సాహాలతో ఉద్వేగభరితంగా కొనసాగింది. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు వారు, అలాగే మన ఉపాధ్యాయ బృందం అందరూ కూడా విద్యార్థులకి ప్రత్యేకంగా మంచి మార్కులు సాధించాలని మరి ఇంకోసారి ప్రబోధించడం జరిగింది. అలాగే ఎస్ఎస్సి 92 విద్యార్థులు కూడా వీరికి మంచి ప్రశంసలని, అభినందనలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ఎస్ఎస్సి 92 విద్యార్థులు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమం నిర్వహణకి, అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించిన విద్యార్థుల యొక్క వివరాలని వాటిని తెలియజేయడంలో అన్నింటిలోనూ సహాయ సహకారాలు అందించిన పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయులు వారు ఈడే శ్రీమతి సుజాత గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ విద్యార్థుల యొక్క అత్యున్నత శ్రేణి ప్రతిభకి కారకులైన ఉపాధ్యాయులు అందరినీ కూడా మళ్ళీ మేము అలా సత్కరించడం, ప్రశంసించడం మాకు చాలా ఆనందంగా అనిపించింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మేము ఇదే విధంగా మళ్ళీ ఇస్తామని చెప్పేసి చెప్పింది. ఇదే స్ట్రాంగ్ స్టడీ చైరు, అలాగే ఒక స్ట్రాంగ్ స్టడీ ప్యాడ్, అలాగే ఒక మెమెంటో, ఒక గోల్డ్ మెడల్, ఒక 20 పెన్స్ సెట్, ఇవన్నీ కూడా ఫస్ట్ ర్యాంకరు, సెకండ్ ర్యాంకర్, థర్డ్ ర్యాంకర్స్కి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మిగిలిన ప్రతి సబ్జెక్ట్ వైజ్ టాపర్స్కి కూడా ఒక స్ట్రాంగ్ రైటింగ్ ప్యాడ్, ఒక 20 పెన్స్ సెట్, మెమెంటో, వీటిని కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రతి విద్యార్థి సబ్జెక్టులోనూ విద్యార్థులు ప్రోత్సహించడం ప్రధాన కారణం ఏంటంటే, ఒక విద్యార్థి అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందకపోయినా ఏదో ఒక సబ్జెక్టులో ఖచ్చితంగా విశిష్ట శ్రేణిలో ఉంటాడు. అటువంటి వాడిని కూడా అప్రిషియేట్ చేస్తే ఇంకా మంచి ర్యాంకుల్ని, మంచి ఫలితాలని, అభ్యున్నతిని సాధించగలిగే అవకాశం ఉంటుందనేది మా యొక్క అభిలాష. అదేవిధంగా ప్రతి సబ్జెక్టులో టాపరు, ఒకవేళ టాప్ 3 ర్యాంకర్స్లో ఉన్న వాళ్ళలో అదే వ్యక్తి ఇక్కడ సబ్జెక్టులో టాపర్ కూడా అయినట్లయితే అప్పుడు రెండో వాడికి ర్యాంక్ బహుమతి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎక్కువ మందిని ప్రతిభా పురస్కారాన్ని పొందే విధంగా చేయడం అనేది మా ఆకాంక్ష. ఫోన్ కాల్ పడుతుంది టెన్త్ Thank you.
తెల్లపూడి ప్రమోద్ 495 మార్కులు. ఇంకో మెమెంటో, ఇంకో గోల్డ్ మెడల్. ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంకర్స్ కి ఒక చైరు, ఒక ప్యాడ్, ఒక పెన్సెట్, అలాగే ఒక మెమెంటో, ఒక మెడల్. ఇది కూడా ఉంది. ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్ నరసమ్మ పట్టాది కళ్యాణ్ రాజు 95 మార్కులు వచ్చాయి. పట్టాది కళ్యాణ్ రాజు 95 మార్కులు. ఇందులో ఒక మెమెంటో, ఒక ప్యాడ్, ఒక పెన్సెట్, మెమెంటో, రైటింగ్ ప్యాడ్, పెన్సెట్. హిందీలో అసలు విద్యార్థి ఓలేటి హర్షవర్ధన్ 87 మార్కులు. అతను కూడా ఒక మెమెంటో, పెన్సెట్, రైటింగ్ ప్యాడ్. ఇంగ్లీష్ టాపర్ చల్లా దుర్గా ప్రసాద్ 85 మార్కులు. ఇతనికి కూడా ఒక మెమెంటో, నరసమ్మ రైటింగ్ ప్యాడ్. లక్ష్మి సోషల్ స్టడీస్ షేక్ బిల్లాల్ 95 మార్కులు. ఇతనికి కూడా ఒక మెమెంటో, ఒక బాబా రైటింగ్ ప్యాడ్. అనుభోయిన మణికంఠ సంతోష్ 88 మార్కులు. ఇతను కూడా మెమెంటో. అనుభోయిన మణికంఠ సంతోష్ 88 మార్కులు. ఒక పెన్సిల్, ఒక మెమెంటో. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. టాపర్స్ లో ఒక సబ్జెక్ట్ లో టాప్ వచ్చిన వాళ్ళు ఒకవేళ టాప్ 3 ర్యాంకర్స్ లోనూ కూడా అతను ఉన్నాడు అనుకోండి, అతను కాకుండా ఆ తర్వాత మార్కులు ఎవరైతే వచ్చారో వాళ్ళకి మేము టాపర్గా ఇస్తున్నాం. అంటే ఎక్కువ మందిని ఇవ్వాలనే ఉద్దేశంతో. అర్థమవుతుందా విషయం? సబ్జెక్ట్ లో టాప్ వచ్చిన వాడు, తెలుగులో టాప్ వచ్చిన వాడు ఒకవేళ ఫస్ట్ ర్యాంకరే అనుకోండి, అప్పుడు ఆ ఫస్ట్ ర్యాంకర్ కాకుండా ఆ తర్వాత మార్కు తెలుగులో ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి ఇస్తున్నాం. అందుకని 88 అవి కనిపిస్తాయి మీకు. ఇంతమంది అందరూ 95 మార్కులు సాధించిన వాళ్ళే. అంచేత చూడండి, దయాకరన్ అబ్బాయికి మ్యాథ్స్ 100కి 100 క్లాప్స్ ఓపెన్. ఒక ప్రైవేట్ స్కూల్లో సాధించే విజయం కాదు, ఒక హైదరాబాద్ లో ప్రయాణం చేసి హైదరాబాద్ ఎవరైనా వెళ్తారు, ఒక విమానంలో ప్రయాణం చేసి హైదరాబాద్ ఎవరైనా వెళ్తారు. కానీ కష్టపడి సైకిల్ మీద బండి మీద వెళ్ళే వాళ్ళు గొప్పగా చూస్తారు. ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళే. వీళ్ళకి ప్రతి స్టెప్ తెలుసు. ఎందుకంటే ప్రతి విషయం మీకు టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రతి ఎగ్జామ్ని ఒక సిస్టమేటిక్గా పెడతారు. అదేనా? మీరు తప్పు మార్కు వచ్చిన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు, పరీక్ష అలాగే రాయిస్తారు. ఆ తర్వాత ప్రమోషన్స్ కూడా, ప్రమోట్ చేసినప్పుడు కూడా మీ గురించి ఎక్కువ శ్రద్ధ టీచర్స్ పడతారు. ప్రైవేట్ కాలేజీలో స్కూల్లో టీచర్స్ ఆ బ్యాచ్ అయిపోయిన తర్వాత టీచర్స్ ఉన్నట్టు మారిపోవచ్చు. ఇప్పుడు అలా కాదు, మీరు ఇయర్ స్టార్టింగ్లో మారితే చివరి వరకు ఇంచుమీద 2-3 సంవత్సరాలు ఇదే టీచర్స్ ఉంటారు. ఈ టీచర్స్ వాళ్ళ పిల్లల కంటే ఎక్కువ శ్రద్ధ మేమే పెడతారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. వాళ్ళ పిల్లల కంటే ఎక్కువ శ్రద్ధ. వాళ్ళ పిల్లలకి ఎలా తక్కువ చెప్పుకున్నా ఎవడో అడిగేవాళ్ళు లేడు. కానీ మీకేమైనా తక్కువ మార్కులు వచ్చాయి, కష్టం వచ్చినాయంటే ఎవరైనా అడుగుతారేమో అని భయానికి, అడగరు ఎవరు, అడుగుతారేమో అని భయానికి నేను నా పిల్లలకి ఎలా చెప్పుకున్నా పర్వాలేదు,
కానీ నా విద్యార్థి మాత్రం ఉత్తముడు అవ్వాలి అని గురు శిష్యుల మధ్యలో బంధుత్వం అలాగే ఉంటుంది ఎప్పుడైనా సరే. నా శిష్యుడు గొప్పవాడు, నా కొడుకు కంటే గొప్పవాడు. ద్రోణాచార్యుడు కొడుకు అశ్వత్థామ కంటే అర్జునుడు గొప్పవాడు, అర్జునుడు శిష్యుడు. మరి అశ్వత్థామ కొడుకు, కొడుకు కంటే గొప్పవాడు అర్జునుడు శిష్యుడు. అందుకని అది దృష్టిలో పెట్టుకోండి. మీ టీచర్స్ మీకు దొరికిన వరాలు వాళ్ళని సద్వినియోగం చేసుకోండి. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇస్తాం. ఎక్కువ మంది 500 పైన మార్కులు సాధిస్తే ఎక్కువ మంది గిఫ్ట్ ఇస్తాం. అలాగే మీలో ఎవరికి కావాలన్నా సరే ఇంటర్మీడియట్ నుంచి ఐఐటి నీట్ కోచింగ్ సంబంధించిన ఏ డౌట్ ఉన్నా సరే నన్ను సంప్రదిస్తే నేను మీకు కూడా సహాయం చేయగలుగుతాను. ఓకే. ప్రపంచంలో ఇంకా ఏ మ్యాథమెటిషియన్ కూడా గొప్ప గొప్ప ప్రొఫెసర్స్ ఉన్నారు. అంతటి ప్రొఫెసర్స్ కూడా శ్రీనివాసరామానికి ఇచ్చిన ప్రాబ్లమ్స్ని చాలా ప్రాబ్లమ్స్ చెప్పి ఇంకా సాల్వ్ చేయలేకపోయారు. అంటే ఎంత స్థాయి సాధించారు చూడండి. అప్పుడు కేవలం గవర్నమెంట్ స్కూల్సే, ప్రైవేట్ స్కూల్స్ అనేవి ఈ మధ్య వస్తున్నాయి. ఇంకా ముందు ఉంది గవర్నమెంట్ స్కూల్సే. అయితే గవర్నమెంట్ స్కూల్స్లో నాకు తెలిసినంత వరకు మిగిలింది మట్టి కాదు మాణిక్యాలు అని వచ్చి నాకు తెలుసు. ఆ నిజాన్ని మీరు గమనించండి. అలాగే మీ దగ్గరికి వచ్చే ఉపాధ్యాయులు అందరూ కూడా హైలీ క్వాలిఫైడ్. వీళ్ళెవరు ఏదో ఒకలాగా వాళ్ళ క్వాలిఫికేషన్ ఎదురు పెట్టుకుని ఇక్కడ రాదు. హైలీ క్వాలిఫైడ్. మళ్ళీ వీళ్ళకి ఎన్నో రకాల బిజినెస్ టెస్ట్లు ఉంటాయి. అన్ని గెట్టాలని మీరు వస్తారు. అంటే ఎవరైతే ఉన్నారో ఈ ప్రైవేట్ స్కూల్స్ ఎక్కడా దొరకలేదండి. మ్యాగ్నానిమస్ పర్సనాలిటీ అద్భుతమైన విషయం. ఈ దేవత మీద వాళ్ళని సక్రమంగా సద్వినియోగం చేసుకోండి. కాదు ఏమవుతుంది, వాళ్ళు ఎలా చెప్తే అలా పాటిస్తాయి. మళ్ళీ మీ రిజల్ట్స్ ఇలాగే వెళ్తాయి. 587 మార్కులు మీరు మర్చిపోకూడదు. 1% తెచ్చుకోవాలి. 613 మార్కులు మాత్రమే తక్కువ. కాబట్టి ఈ టీచర్స్ వల్ల ఇంకా మీరు కష్టపడితే 500 పైన ఇంకా చాలా మంది వస్తాయి. రేపు మేము మొదలైనప్పటి నుంచి కొంత ప్రతి సంవత్సరం 500 పైన కనీసం 3 ఉండేవారు. ఒక్కోసారి ఏవో చిత్రం దొరుకుతూ ఉంటాయి, వ్యాపారంలో లేకపోతే ఏవో చిత్రం సంబంధించి. కానీ మనం చూడవలసింది ఎప్పుడు కూడా సక్సెస్ ఎప్పుడు చూడాలి. సక్సెస్ ఎప్పుడు ఆ రేంజ్లో ఉంది మనకి. అదేనా మీరు మీ బాధ్యత ఏంటంటే ఇందులో చదువుతున్నాను కూడా ఈ 587 మార్కులు తగ్గకుండా ఎలా కష్టపడాలో మీరు ప్లాన్ చేయండి. మీరేం చేయగలరు, మీ టీచర్స్ చెప్తే అది పాటించాలి. వాళ్ళు తయారు చేస్తేనే ఈ అద్భుతాలు. మీరు కరెక్ట్గా ఫాలో అయినట్లయితే మీకు నేను చేయగలిగిన ప్రతి సహాయం చేస్తాను. నేను నేషనల్ ఐఐటి నీట్ కోచింగ్ ఫ్యాకల్టీ మెంబర్. దేశవ్యాప్తంగా నేను 20 రాష్ట్రాల్లో తిరుగుతూ ఉంటాను. ఐఐటి కెమిస్ట్రీ క్లాస్. అలాగే ఈ సంవత్సరం ఆల్ ఇండియా జేఎన్వీస్ పేరున్న జవహర్ నవోదయ విద్యాలయాలు 660 జేఎన్వీస్ ఉన్నాయి భారతదేశం మొత్తంలో. ఆ 660లో టాప్ 50 మెంబర్స్ని ఐఐటి బ్యాచ్ కొల్హాపూర్ జేఎన్వీలోను, నీట్ బ్యాచ్ని వర్గల్ సికింద్రాబాద్ జేఎన్వీలోను వాళ్ళు ట్రైనింగ్ చేస్తున్నారు. ఇంకా 50 మెంబర్స్కి గ్యారంటీ ర్యాంక్. వాళ్ళకి నేను క్లాస్ చెప్తాను గెస్ట్ ఫ్యాకల్టీ. సో రాజమండ్రిలో మీరు కరెక్ట్గా చదువుకుని మీకు ఏదైనా ఇన్స్ట్రక్షన్ కావాలన్నా రాజమండ్రిలో కూడా నేను చెప్పడానికి అందుబాటులోనే ఉంటాను. ఓకే. సో మీరు జాగ్రత్తగా చదువుకుని